హాయ్ అండి, నా పేరు స్కంది అండి. బాలామృతంతో గోధుమ పిండితో బోర్లు అండి చాలా బాగుంటాయి. వేడి వేడి నీళ్ళలో కలిపి 1 గంట పక్కన పెట్టి చేసుకుంటే 10 రోజులు నిల్వ ఉంటాయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే వేడి నీళ్ళలో బెల్లం వేసి పిండి వేసి కలపాలండి. కలిపి 1 గంట పక్కన పెట్టి చేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. 10 డేస్ ఉంటాయండి. బాగా కలిపి వేడయ్యాక 5 ఆయిల్ ఇలా వేస్తే పొంగి పైకి వస్తాయి. చాలా బాగుంటాయండి. అయ్యే పొంగి వస్తాయి, మనం తీసే పని ఉండదు. అయ్యే పైకి పొంగి వస్తాయి. అది పొంగంగానే ఇంకోటి వేసుకోవాలి. పిల్లలకి చాలా బలం అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఒక్కొక్కటి వేసుకున్నాక ఒకటి పొంగిద్దండి. అది తీసుకుని తిరగేసుకోండి. హైలో పెట్టేసి చేసుకోవాలండి. పొంగుతాయి. సిమ్లో పెట్టకూడదు, పొంగవు. హైలో పెడితే చాలా బాగా పొంగుతాయి. టేస్ట్ బాగుంటుంది. దీంట్లో ఏం అవసరం లేదు. బెల్లం, గోధుమ పిండి చాలా ఉంటుంది. సరే, నీళ్ళు కాసేటప్పుడు బెల్లం ఒక కుంది వేయాలండి. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు వడకట్టుకొని కొంచెం గోరచ్చల మీద గోధుమ పిండి బాలామృతం కలిపి పక్కన 1 గంట పెట్టాలి. తర్వాత వేడిగా ఆయిల్ వేడి చేసి ఇంకా కలిపేసి చేసుకోవడమే. ఇలా పొంగుతాయి. టేస్ట్ మటుకు బాగుంటుంది. 10 రోజులు నిల్వ ఉంటాయండి. పిల్లలకు చాలా బలం, పెద్దవాళ్ళకి కూడా మంచిది. చాలా బాగుంటాయండి. ఇంకా అలా పొంగుతాయండి. ఇంక ఇదే ప్రాసెస్. దీనికి ఇక ఐలో పెట్టుకొని ఒకటి వేసుకొని పొంగంగా ఇంకోటి వేసుకుంటే ఇదే ప్రాసెస్. మొత్తం అయిపోయిందాక కూడా సిమ్లో పెట్టకూడదండి. సిమ్లో పెడితే పొంగవు. మొత్తం అయిపోయిందాక కూడా ఐలో పెట్టుకోవడమే ప్రాసెస్. ఇంక మొత్తం అయిపోయిందాక ఇదేనండి. సిమ్లో అయితే పెట్టకూడదు. సిమ్లో పెడితే ఇరిగిపోతాయి. ఐలోనే పెట్టుకోవాలి. అయిపోయిందండి. దగ్గర పడది. బాగా నీళ్ళతోనే చేయాలి. ఆయిల్తో చేస్తే పొంగవండి. నీళ్ళతో చేస్తేనే పొంగుతాయి. ఇదండి ఇలా పొంగుతాయి. పొంగి బాగా వస్తాయి. ఆయిల్తో చేయకుండా. ఆయిల్తో చేస్తే పొంగు. నీళ్ళతోనే చేయాలి. ఇంక చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకేనండి, టేస్ట్ బాగుంటుంది.